Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. బీటెక్ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ 1 అంటే M1లో ఫస్ట్ యూనిట్లో ఉన్నాము. సో మ్యాట్రిసెస్లో ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దీంట్లో ఉండే ఎక్స్ వాల్యూ కనుక్కోమంటాడు. ఫైండ్ ద ఎక్స్. సో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఎ సిమెట్రికల్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ ఎక్స్. నెక్స్ట్ ఇంకొకటి ఫైండ్ ఎక్స్ ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఈ ఒక మ్యాట్రిక్స్ అంట స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంట. సో మనం ఏం కనుక్కోవాలి? ఎక్స్ కనుక్కోవాలి. సో సిమెట్రిక్లో ఎక్స్ కనుక్కోవాలి, క్యూ సిమెట్రిక్లో ఎక్స్ కనుక్కోవాలి. ఈ 2 సమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే బిఫోర్ బేసిక్స్ చెప్పాను స్టూడెంట్స్. అసలు సిమెట్రిక్ అంటే ఏంటి, క్యూ సిమెట్రిక్ అంటే ఏంటి నేను బేసిక్స్ చెప్పాను. అండ్ సునీల్ సార్ ఆల్రెడీ ఇంకొక క్లాస్ చెప్పారు. ఆ 2 క్లాసెస్ కింద ఉన్నాయి స్టూడెంట్స్. దీని తర్వాత క్లాసెస్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. ఓకే, సో మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా వీడియో లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం పెట్టండి నచ్చితే. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ వీడియో కాల్ కూడా మెన్షన్ చేయండి. క్లాసెస్ మిస్ అవ్వకండి, ఎగ్జామ్లో మంచి మార్క్స్ సాధించండి స్టూడెంట్స్. ఓకే, సో ఇఫ్ ఏ ఈజ్ ఏ గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు, దాన్ని ఫైండ్ ఎక్స్ అన్నాడు. కాబట్టి సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే సింపుల్, ఏం లేదు, మనకి ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అన్నట్టు సిమెట్రిక్ మ్యాట్రిసెస్. అదే క్యూ సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ అన్నట్టు. సో ఏ ప్లస్ ఏ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ అంటేనేమో సిమెట్రిక్, మైనస్ ఏమో క్యూ సిమెట్రిక్. ఇది ఫార్ములాస్, ఇవి ఏంటి, ఇవి ఫార్ములాస్. అయితే ఫస్ట్ మనకి ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ సంబంధించి ఎక్స్ వాల్యూ కనుక్కోమంటాడు. కనుక్కోమని చెప్పి హింట్ ఎలా ఇచ్చాడంటే ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు. అనగానే మనకి ఫార్ములా వేసేసుకోవాలి అండ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు సింపుల్గా. ఎలాగంటే ఫస్ట్ ఏ మ్యాట్రిసెస్ కదా, ఇగో ఈజ్ ఈక్వల్స్ టు ఏ, రైట్? ఏ మ్యాట్రిసెస్ మనం ఇక్కడ వేసుకున్నాం. అంతకంటే ముందు ఏ ట్రాన్స్పోజ్ చేయండి. ఏ ట్రాన్స్పోజ్ అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి. సో ట్రాన్స్పోజ్ చేయండి. ఎలా చేయాలి? ఏ ట్రాన్స్పోజ్ ఇలా మ్యాట్రిసెస్ వేసుకున్నాను, రైట్? ఏ ట్రాన్స్పోజ్ చేసి వేసుకోవాలి మనం. ఎలాగా? ఏ వచ్చేసి ఇదే కదా, ఇది ఇక్కడ వేసేసుకోండి. 3x 6 5 2 4 6 4 8 ఇది ఏ, ఇది ఏ. ఏ ట్రాన్స్పోజ్ ఎలాగా? ఏ ట్రాన్స్పోజ్ ఎలాగా? చాలా సింపుల్. 3x 6 ఇలా ఉంటుందా? ఇలా ఉన్నదాన్ని ఇలా వేసుకోండి, రైట్? గమనించండి, ఇలా ఉన్నది మనము ఇలా వేసుకోవాలి. వేసుకోండి. 3x 6 అలా వేసుకోండి. క్లియర్గా మీకు అర్థమవుతున్నా స్టూడెంట్స్? సో ఇది 3x3 మ్యాట్రిక్స్ అంటాము, రైట్? ఇది కూడా 3x3 మ్యాట్రిక్సెసే. సిమెట్రిక్ క్యూ సిమెట్రిక్ చేయాలంటే ఖచ్చితంగా అది స్క్వేర్ మ్యాట్రిక్సే ఉండాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? 2x2 మ్యాట్రిక్సెస్, 3x3 మ్యాట్రిక్సెస్, 4x4, 5x5, 6x6 కరెక్ట్గా ఉండాలి. ఓకే స్టూడెంట్స్? అయితే ఇలా ఉన్నదాన్ని ఇలా వేసుకున్నాను. నెక్స్ట్ 5 2 4 ఇలా ఉన్నదాన్ని ఇలా వేసుకోండి. 5 2 4. నెక్స్ట్ 6 4 8 ఇలా ఉన్నదాన్ని ఇలా వేసుకోండి. 6 4 8. సో ఇది వచ్చేసి ఏ ట్రాన్స్పోజ్, ఇది వచ్చేసి ఏ వాల్యూ కదా, మనం ఏ వాల్యూ వేసుకున్నాం ఏ. రెండింటి కంపేర్ చేయండి, అంటే దీనికి దీన్ని కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఇక్కడేమో ఎక్స్ ఉంది, ఇక్కడ 3 ఉంటే 3 ఉంది, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 6 ఉంది. గమనించండి, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంటే 4 ఉంది, 6 ఉంటే 6, 4 ఉంటే 4, 8 ఉంటే 8, సేమ్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఏముంది? 5 ఉంది. ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఏముంది? 5 ఉంది. ఇక్కడ ఎక్స్ ఉంటే 5 ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంటే 5 ఉంది. ఓకే, సో ఇక్కడ ఎక్స్ ఉంటేనేమో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంటేనేమో ఇక్కడ 5 ఉంది. సో 2 వాల్యూస్ కంపారిజన్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 వచ్చింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఈజ్ ఏ అవర్ ఆన్సర్. ఇది మనం సిమెట్రిక్ మ్యాట్రిసెస్. నెక్స్ట్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఎలా కనుక్కోవాలి? చాలా సింపుల్. ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ చేయండి. ఏ ట్రాన్స్పోజ్ ఎలా చేయాలి? ఏ ట్రాన్స్పోజ్ ఇలా ఉన్నదాన్ని ఇలా వేసుకోండి. 0 2 1 అంటే నేను ఇలా వేసుకున్నాను.
ఓకే, నెక్స్ట్ -2 0 -2 -2 0 -2 అంటే ఇలా ఉన్నదాన్ని ఇలా వేసుకున్నాను. -1 x 0 అంటే ఇలా ఉన్నదాన్ని నేను ఇలా వేసుకున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ ఇదిగోండి ఏ వాల్యూ అంటే ఏంటి, ఏ వాల్యూ అంటే ఇది, అది వేసుకోండి. యాస్ట్ వేసుకోండి. 0 2 1 -2 0 -2 -1 x 0. మనము క్యూ సిమెట్రిక్ అంటే ఇది ఫార్ములా. ఏ ట్రాన్స్పోజ్ చేయడం మీకు అర్థమైపోయింది, వేసుకున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ వాల్యూ ఏంటి ఇదే కదా, అది వేసుకోండి. కంపారిజన్ చేయండి, సింపుల్, ఏం లేదు. ఇక్కడ 0 ఉంటే 0 -2 ఉంది, ఇక్కడ కూడా -2 అన్నట్టే. ఎలాగంటే చూడండి, ఇప్పుడు ఈ మైనస్ ఉందా, ఈ మైనస్ లోపలికి వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ -2, ఈ మైనస్ లోపలికి వెళ్తే ఏమవుతుంది -1, ఈ మైనస్ ఇంకెళ్తే ఏమవుతుంది +2, ఈ మైనస్ ఇంకెళ్తే ఏమవుతుంది +2, ఈ మైనస్ ఇంకెళ్తే ఏమవుతుంది ప్లస్. రైట్, గమనించండి. ఈ మైనస్ ఇంకెళ్తే మైనస్ ఇంటూ 0 అవసరం లేదు, అంటే ఈ మైనస్ లోపల పంపించేసుకున్నాను, అందుకు తీసేసాను. ఓకే, సో మైనస్ని లోపలికి పంపిస్తే ప్లస్ కాస్త మైనస్ కాస్త ప్లస్ అయింది, నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ కంపారిజన్ చేయండి. రైట్, ఇక్కడ x ఈక్వల్స్ టు ఏముంది, +2 ఉంది, x ఈక్వల్స్ టు +2 ఉంది, x ఈక్వల్స్ టు +2 ఉంది. రైట్, ఇక్కడేముంది -x ఈక్వల్స్ టు, ఇక్కడేముంది -2. ఓకే, ఇక్కడ x ఈక్వల్స్ టు +2, ఇక్కడ -x ఈక్వల్స్ టు -2 ఉంది. ఈ మైనస్ క్యాన్సిల్, అప్పుడు ఏం మిగులుతుంది, x ఈక్వల్స్ టు 2 మిగిలింది. ఓకే, ఈ మైనస్ క్యాన్సిల్, అప్పుడు x ఈక్వల్స్ టు 2, అంటే ఇక్కడ మనకి x ఈక్వల్స్ టు 2 వచ్చింది, ఇక్కడ మనకి x ఈక్వల్స్ టు 2 వచ్చింది, రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ x వాల్యూ ఏమొచ్చింది కూడా మనకి, x ఈక్వల్స్ టు 2 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, సో సిమెట్రిక్లో మనం x వాల్యూ కనుక్కున్నాము, క్యూ సిమెట్రిక్లో మనం x వాల్యూ కనుక్కున్నాము. సో వీడియో మీకు ఈజీగా అర్థం అనుకున్నా స్టూడెంట్స్, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం మెన్షన్ చేయండి. బాయ్.